ఫస్ట్ వాట్ టు సీ అంటే టైమ్ ఆఫ్ కలెక్షన్స్ అంటే ఎంతసేపు పడుతుంది, ఎక్కువసేపు పడుతుందా, ఆర్ ఈజ్ ఏబుల్ టు గివ్ ద శాంపుల్ ఆఫ్ వాట్. ఇన్ కేస్ టైం ఎక్కువ పడుతుందంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అది కూడా ఒకసారి చూసుకోవాలి. అండ్ దెన్ వన్స్ శాంపుల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉంది, తక్కువ ఉందా, కరెక్ట్గా ఉందా అనేది చూసుకోవాలి. అండ్ దెన్ వాల్యూమ్ చూసుకున్న తర్వాత విస్కాసిటీ అండ్ దెన్ అంటే నేచర్ ఆఫ్ సెమన్ అనేది చూస్తారనమాట. విస్కాసిటీ అండ్ దెన్ లిక్విఫాక్షన్ టైం ఇదని చూస్తారు. దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే కూడా మీకు కొంచెం ఏదైనా ఎంజైమ్స్ డిఫెక్ట్ ఉంటే ఆర్ లైక్ ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్స్ సెమినల్ వెసికల్స్ ఆర్ లైక్ ప్రాస్టేట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా కొంచెం ఈ కన్సిస్టెన్సీ అందని లిక్విఫాక్షన్ టైం అంటాం అదని కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ పిహెచ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇదన్నీ చూసుకున్న తర్వాత మనము లైక్ ఫస్ట్ మైక్రోస్కోపీ కింద చూస్తామన్నమాట. మైక్రోస్కోపీ కింద చూసినప్పుడు హౌ ఇస్ ద కౌంట్ అంటే కౌంట్ ఎలా ఉన్నాయి. యూజువల్గా మోర్ దెన్ 16 మిలియన్ ఉంటే నార్మల్ అంటాం, 16 మిలియన్ కన్నా కింద ఉంటే తక్కువ అంటాం. సో కౌంట్ ఎలా ఉన్నాయి, 10 మిలియనా 5 మిలియన్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం. దాని తర్వాత కదలే కెనాల్ వాట్ ఈస్ ద టోటల్ మోటిలిటీ అనేది చూస్తాం. టోటల్ మోటిలిటీ అట్లీస్ట్ మనకి 40 to 45% ఉండాలి. దాంట్లో ఫాస్ట్గా మూవ్ అయిన కణాలు అంటే ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది అట్లీస్ట్ ఒక 30% ఉండాలి. 100% అనేది అవసరం లేదండి. 30-32% మీకు ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటే దట్ ఈస్ ఎనఫ్.